అమీన్పూర్లోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన నెల రోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇద్దరికి ఎటువంటి సమస్యలు వచ్చాయి, అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పర్సనల్స్ అంటే పాస్ట్ల గురించి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఒకరి పాస్ట్ గురించి ఒకరు చెప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే భర్త ఎవరైతే ఉన్నారో తను మనస్తాపానికి గురై ఉరివేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని గురించి మాట్లాడితే మరి మనతో పాటు ఎస్ఐ విజయ్ గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళిద్దరూ పరస్పరంగా ఇద్దరు కూడా పర్సనల్గా అన్ని మ్యాటర్స్ తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే మాట్లాడుకోవడం కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే తను సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మీకు అందిన సమాచారం ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ వైఫ్ ఏం చెప్తున్నారు? బోయిని రాములమ్మ తన పేరు. బోయిని రాములకు అనితకు అక్టోబర్ 8 రోజు మ్యారేజ్ అయింది. తను మ్యారేజ్ అయిన తర్వాత వారం రోజులకు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో వచ్చి వాళ్ళ అన్న దగ్గర ఉన్నాడు. అతను సిల్వర్ వర్క్స్ స్కూల్ డ్రైవర్గా పనిచేస్తుండే. గత నెల 28 అక్టోబర్ రోజు ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సంసార విషయంలో గొడవ జరిగి అతను ఈ నవంబర్ 1 రోజు ఇంటి నుండి ఒకటే బయలుదేరి ఈవినింగ్ సాయంత్రం 7:30 అరౌండ్ ప్రాంతంలో సుల్తాన్పూర్ గ్రామ శివారులోని ఒక వేప చెట్టుకు స్ప్రెడ్ ఆర్ఎంసీ కాంక్రీట్ ఉంటుంది, అక్కడ దాని పక్కన వేప చెట్టుకు హ్యాంగ్ చేసుకోవడం జరిగినది. 100 కాలు రాగా నిన్న 2 11/2025 నాడు మేము వెళ్ళి చూడగా నిజంగానే అతను హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. సో వాళ్ళ అన్న అయినటువంటి బోయిని నరేష్ గారి ఫిర్యాదు మేరకు అతన్ని షిఫ్ట్ చేసి మొత్తం విచారణ చేసి ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగినది. ఇతను ఎందుకు చనిపోయిన విచారిస్తే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక అతను చనిపోవడం జరిగింది. ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం అండి? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. సో ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. ఇష్టపూర్వకంగా చేసుకొని చిన్న మనస్పర్ధల వల్ల అతను ఎక్స్ట్రీమ్గా అతను డిసిజన్ తీసుకొని మనస్తాపం గురై జీవితం ఎదురొచ్చింది. మనస్తాపం గురై తనకు తాను కానీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో భార్యతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? అంటే చనిపోయే ముందు ఎటువంటి మెసేజ్లు కానీ, లేకపోతే ఎందుకు చనిపోతున్నాను, నీ విషయంలో నేను ఎందుకు డిప్రెస్డ్ ఉన్నాను అని ఏమైనా భార్యతో చెప్పడం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో చెప్పడం కానీ ఇలాంటి వివరాలు ఏమైనా? అతను ఏం చెప్పలేదండి. అతను డ్యూటీకి వచ్చినాడు. 7:30 తర్వాత వాళ్ళ అన్నయ్య బైక్ తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పకుండా, తన భార్య ఇంట్లో ఉన్నది, వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్నది, వాళ్ళ వదిన కూడా ఇంట్లో ఉన్నది, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి అతను ఘాతుకాన్ని సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు సార్? అంటే ఎవరి మీద కేసు నమోదు చేశారు, అంటే వాళ్ళ వైఫ్కి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అన్న దానిపైన? అట్లేం లేదండి. ఇద్దరు మధ్యలో భార్యాభర్తల మధ్యలో వాళ్ళు చిన్న మనస్పాదాలు రావడం వల్ల చనిపోయినాడు. ఆ కొడుకు ఆవేశం కానీ సూసైడ్ చేసుకున్నాడు అనే ఒక కోణంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మేము ఎంక్వైరీ చేసుకోవడం అదే ఉన్నది. సో మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎందుకు మనస్తాపానికి చెందాడు, ఎందుకంటే ఇద్దరికి సంబంధించి అరేంజ్ మ్యారేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు ఇరు కుటుంబాలు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేశారా, లేకపోతే ఇంతకుముందు అమ్మాయికి సంబంధించి ఎటువంటి పాస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే అబ్బాయికి సంబంధించి ఎటువంటి పాస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే బలవంతంగా ఏమైనా ఇద్దరికి పెళ్లి చేశారా? ఎందుకంటే పెళ్ళై నెల రోజులు కూడా కాకముందే అబ్బాయి ఈ విధంగా చేసుకోవడం అన్నది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. మరి అమ్మాయికి సంబంధించి ఇంకా కూడా విచారణ చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. మరి ఎటువంటి చాట్స్ కానీ, లేకపోతే ఏమైనా లెటర్స్ రాయి పెట్టడం కానీ, లేకపోతే అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు డిప్రెషన్కి గురవ్వాల్సి వచ్చింది అనే వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.